బండి నడపడము ఎక్కడ నేర్చుకున్నారు, ఎవరు నేర్పించారు మీకు? ఆఫీస్ కాలే అందరికి అర్జెంట్ ఉంటుందండి, రండి ఇక్కడ ముందు రండి, పక్క జరుగు రాబో, పక్క జరుగు బాబు. ఎందుకు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎందుకు చేస్తారు మీరు? సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ బండి నడపచ్చా? ఒక మనిషి ఏకకాలంలో రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడా? ఇప్పుడు సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు మన దృష్టి దేని మీద ఉంటుంది? సెల్ ఫోన్ లా ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు దాన్ని అర్థం చేసుకోవడం మీద, దానికి మనం ఏం రిప్లై ఇవ్వాలి అని చెప్పడం మీదే ఉంటుంది మొత్తం టోటల్ కాన్సన్ట్రేషన్ మనది. అలాంటప్పుడు బండి నడపడం మీద ఉంటుందా? ఉంటుందా చెప్పండి? మనం పోయి ఆ ఫోన్ మాట్లాడుకుంటూ ఆ కాన్సన్ట్రేషన్ తోటి వేటలో గుద్దడమా, వాళ్ళు మనకు గుద్దడం అనేది జరుగుతుంది, అవునా కదా? అందుకే సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చాలా మోస్ట్ వైలేషన్, క్రూయల్ వైలేషన్ అన్నారు. ఇక నా దృష్టి చెప్పాలంటే క్రూయల్ వైలేషన్ అది. నెక్స్ట్ టైం సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. లైసెన్స్ ఇవ్వండి, లైసెన్స్ ఉందా అని ఆలోచించాలండి. మనం ఒక పని చేసేటప్పుడు మీరు పక్కన ఆపుకొని ఫోన్ మాట్లాడితే ఎవరైనా అద్దంటారా? మిమ్మల్ని ఫోన్ మాట్లాడితే పక్కన ఆపుకొని ఎవరైనా అద్దంటారా చెప్పండి? ఇప్పుడే లేట్ అయిపోయింది సరే అని పవర్ పోయిందంటే ఆఫీస్ లో, ఇక దాని గురించి లైసెన్స్ చూపెట్టండి. ఇక్కడ నిలబడండి, ఇక్కడ బండి ముందు నిలబడండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఈజ్ డేంజరస్ డ్రైవింగ్, అర్థమైందా? సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. మంచిగా నిలబడండి, ముందు పెట్టండి. మీరు వైలేషన్ చేశారా లేదా? మరి నెక్స్ట్ టైం ఈ ఛానల్ గుర్తుకొచ్చినప్పుడల్లా మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పేసి మీకు ఒక అలారం అనమాట, ఇది ఇండికేషన్. అందుకే ఎవరైతే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తారో అది డేంజరస్ డ్రైవింగ్ కింద ట్రీట్ చేయబడుతుంది. అందుకే సెల్ ఫోన్ డ్రైవింగ్ ఈజ్ డేంజరస్ డ్రైవింగ్, కాబట్టి ఆ చలన ఇస్తున్నాం మేము. బండి పక్కన పెట్టండి.